టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తనకు పాలకొల్లులో నిర్వహించే ప్రజాగలం సభల్లో పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. మన కొత్తపేట నియోజకవర్గం తరఫున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాగలానికి విచ్చేసినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా బండారు సత్య. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తారని సమాచారం. పూర్తి వివరాలు ఏంటి పర్యటనకు సంబంధించి? సంతోష్ని, ఏదైతే ఈ రోజు తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లో కూడా పర్యటించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా 10:30 ఏదైతే నల్లజర్లకు సంబంధించి 10:30కి అక్కడ హెలిప్యాడ్ తో చేరుకుని 1 గంట దాకా పబ్లిక్ మీటింగ్ అలాగే కార్యకర్తల మీటింగ్ లో పాల్గొని అక్కడ ఏదైతే ప్రజాగలం పాదయాత్రలో మాత్రం కొంతసేపు ఏదైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నప్పటికీ ముఖ్య నేతలతో కలిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చేరుకున్నారు. నేరుగా స్వర్ణాంధ్ర కాలేజీ సంబంధించి అక్కడ హెలిప్యాడ్ లో చేరుకుని ఏదైతే 3 గంటల సమయంలో ప్రజాగల పాదయాత్రలో భారీ బహిరంగ యాత్రలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో కూడా అనంతరం ఏదైతే స్టీమర్ రోడ్ లో ఉన్న కనకదుర్గమ్మ గుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేశాం. ఇంచుమించుగా 30,000 మంది కూడా ఈ సభకు హాజరయ్యే విధంగా అన్ని చర్యలు చేపట్టామని చెప్పి స్థానిక నాయకులు అయితే చెప్పడం జరిగింది. తదనంతరం బై రోడ్డు ఏదైతే నరసాపురం నుంచి పాలకొల్లు కూడా చేరుకుని అక్కడ పాలకొల్లో కూడా ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ఎడ్ల బజార్ వరకు కూడా ప్రజాగలం పాదయాత్రలో పాల్గొని అక్కడ కూడా భారీగా జనం చేరుకుంటారు, సమీకరించాము. ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి అలాగే ఏదైతే పింఛన్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే వైసీపీ పార్టీ వాడుకుంటుందో దాన్ని బలంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ అందరూ కోరుకోవడం, ఏదైతే పెద్దగా కూడా ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ అనుచరులు కానీ పెద్ద ఎత్తున అయితే మాత్రం ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే సాయంత్రం 6 గంటలకు మాత్రం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ లో తదనంతరం ఏదైతే ప్రజాగలం పాదయాత్రలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ముఖ్య నేతలతో కూడా పాలకొల్లో భేటీ అనంతరం కూడా పాలకొల్లోనే స్టే చేసే విధంగా కూడా అన్ని చర్యలు చేపట్టాం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏదైతే టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం అన్ని సమీకరణాలు సమకూర్చామని చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనప్పటికైనా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పు గోదావరి జిల్లాలో కూడా చంద్రబాబు సభ మొత్తం పూర్తిగా విజయవంతం చేయడానికి మాత్రం అన్ని సంసిద్ధంగా మాత్రం ఉన్నామని చెప్పడం జరుగుతుంది. సంతోషిని. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.